నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇది నేను తమిళంలో చెప్పాను కాబట్టి తెలుగు వాళ్ళకి రీచ్ ఉండదు. కాబట్టి నేను తెలుగు వాళ్ళకి చెప్తాను. అదే జనరల్గా ఏదైనా సింగర్ వచ్చి పాట పాడుతున్నప్పుడు నా గొంతులో ఈ పాట వినిపించబోతోంది అన్నది వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్. నా గొంతులో ఈ పాట అన్నది. బాలుగారిని సంబంధించిన వరకు ఈ పాటలో నా గొంతు వినిపించబోతుంది. రివర్స్ చాలు, ఇంకా దానిపై నేను చెప్పను. అదే అంతే. అంటే ఆయన పాట అది ఏమిటా వైవిధ్యం అని అడిగారు కదా. అదే అంతే, పాటకి ఇచ్చిన ప్లేస్ అంటారు అది, అంతే కదా. ఆ హీరో ఆ పాటకి ఆ కంపోజిషన్కి దానికి ఇచ్చిన ఫస్ట్ ఆయన. అదే ఆయన పాడుతుంటే ఆ పాట ఎవరిదని మీరు కనిపెట్టగలరు. ఇది ఎవరి కంపోజిషన్ అని. ఇది తమిళ పాట ఆయన పాడితే పాట వింటూనే చెప్పచ్చు. ఇది ఎంఎస్ విశ్వనాథన్ పాట, ఇది ఇళయరాజా పాట, ఇది విద్యాసాగర్ పాట అని చెప్పచ్చు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఏమనుకున్నాడో దాన్ని తెప్పిస్తాడు ఆయన. అది నేను బాలు పాడుతున్నది రెండోసారి. అదే అదే నన్ను మిగతా సింగర్స్కి ఆయనకి ఉన్న వ్యత్యాసం. అదే వాళ్ళు రాగానే నా గొంతులో ఈ పాట వినిపించబోతుంది అంటే నా గొంతు ఎలాగ ఉండాలి అని అదే అనుకుంటారు. ఈయన అలా అనుకోడు. ఈ పాటలో నా గొంతు వినిపించబోతుంది, నేను ఎంత న్యాయం చేయబోతాను. వినయం అంటే ఆ సంగీత దర్శకుడిని శిఖర స్థాయిలో, పై స్థాయిలో, ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి మనం ఆయన ఇచ్చిన పాట మనం పాడాలి. అంతే కదా సార్. పాటలు మ్యూజిక్ డైరెక్టర్ చేయకపోతే సింగర్స్ ఏమిటి సార్ పాడతారు? నాకు అర్థం కాలేదు. నాకు అదే అవును, మీరు ఎంత గొప్ప సింగర్ రైట్, మీరు ఇంకా కీర్తనలు పాడుకోవాలి. మీకు ఇంత బహుజన అంటున్నాను. లేదు, మీకు ఇంతటి బహుజన ప్రాచుర్యం కానీ మిమ్మల్ని ఇంత దూరం మీరు సినిమాలో పాడినందు వలనే, సినిమా పాటలు పాడడం వల్లనే అది ఒప్పుకోవాలి కదా. ఒప్పుకొని తీరా. సెలబ్రిటీ ఇప్పుడు మీరు కామన్ మ్యాన్కి వెళ్ళి మీకు తెలుసున్న క్లాసికల్ సింగర్స్ ఎంతమంది అంటే ఎంతమంది పేరు చెప్తారు. వాళ్ళు ఇద్దరు చెప్తే, ఒకళ్ళు చెప్తే చాలా గొప్ప విషయం, ఇద్దరు చెప్తే మీరు వాడికి అవార్డు ఇవ్వచ్చు. అవును, సినిమా పాడే వాళ్ళ పేరు చెప్పండి, అందులో 50 పేర్లు చెప్తాడు. అదే దీనికి ఉన్న ప్రాబల్యం అటువంటిది, దీనికి ఉన్న ప్రాచుర్యం అటువంటిది, దీనికి ఉన్న పవర్ అటువంటిది సినిమా. బికాస్ మీడియం ఇస్ వెరీ పవర్ఫుల్. అంటే ఈ పాటలు లేకపోతే ఆ సింగర్స్ ఏం పాడతారు అని అంటాను. నువ్వు ఎంత గొప్ప అనేది సార్. మీరు అపర సరస్వతి ఓకే కరెక్టే, మీకు పాటైనా ఇవ్వలేదు, మీరు ఏం పాడతారు అంటున్నాను. మిమ్మల్ని ఎవరికి తెలుసు? వాళ్ళకి సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చింది కదా సినిమా పాట అనేది, అంతే కదా. అండ్ అది ఇప్పించింది ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్. అది సో వాళ్ళదే పెద్దపేట ఎప్పుడైనా సరే. ఈ ఒక సాంగ్కి సృష్టికర్త ఎవరు? అది అవును, అదేమిటి సార్ తల్లిదండ్రులు. దాని రెస్పెక్ట్ ఏమిటిది, సంగీతమపి సాహిత్యం సరస్వతి స్థనద్వయం అన్నట్టుగాను ఈ సాహిత్యం ఈ సంగీతం లేకపోతే అసలు ఆ పాటే లేదు. అసలు పాట లేకపోతే ఇంకా పాడేవాళ్ళు కాదు, ఏం పాడతారని అడుగుతున్నాను. సో ఫస్ట్ రెస్పెక్ట్ యూ హ్యావ్ టు గివ్ టు ది కంపోజర్. అవును, అండ్ ద లిరిక్ రైటర్. అవును, ఓకే. అంటే మనకు సిచ్యువేషన్ ఇచ్చారు కరెక్టే. ఆ సిచ్యువేషన్కి ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఇలాగే ఎందుకు చేయాలి, ఇంత గొప్పగా ఎందుకు రాయాలి, ఇంత గొప్పగా ట్యూన్ ఎందుకు చేయాలి, అక్కడే ఉంది అంత. అక్కడ వ్యత్యాసం. ఇప్పుడు సంగీత సాహిత్యమే వాళ్ళు జననీ జనకులు తల్లిదండ్రులు అన్నారు కదా. అంతే కదా, అంతే కదా. ఒకరు పాట తయారు చేస్తారు, దీన్ని పుడుతుంది. ఇప్పుడు దాని తర్వాత వాళ్ళ వినయం విధేయత, వాళ్ళలో ఉన్న సంగీతజ్ఞత, దీన్ని పెట్టుకొని ద సింగర్స్ బికమ్ సో బిగ్. సార్ బాలీవుడ్లో కూడా మీరు మీ ముద్ర వేశారు. అవునండి, దాన్ని కూడా మనం చెప్పి తీరాలి. వాళ్ళు కూడా తొందరగా దక్షిణాది వాళ్ళని పెద్దగా రానివ్వరని ఇలాంటి ప్రచారం ఉంది కదా, అది ఎలా జరిగింది సార్? సో ఇప్పుడు ప్రియదర్శన్ అని ఒక డైరెక్టర్, హీఈస్ అ వెల్ నోన్ డైరెక్టర్, ఈజ్ అ వెరీ ఫేమస్ డైరెక్టర్, వెరీ గుడ్ డైరెక్టర్, మలయాళం. ఆయన చాలా హిందీ పిక్చర్స్ కూడా చేస్తున్నారు. ఆయన నన్ను హిందీ పిక్చర్కి తీసుకెళ్ళాను. హల్చల్ సినిమా చేశాను. అది చాలా ఇది సార్. హల్చల్ సినిమా బాగా ఆడింది. దాంట్లో పాట ఇవాళకి బాగా హిట్ అయింది. తమిళ్లో చేసిన ఒక ట్యూన్ ఆయన చాలా నచ్చి దాన్ని అలాగే హిందీలో చేద్దామని చెప్పాడు. అదే సార్, ఆ సాంగ్ చేయడం. దాని తర్వాత మేరే బాప్, నేను దాని తర్వాత కన్నడంలో చేస్తున్నాను. కన్నడం చేశారు? కన్నడంలో రెండు సినిమాలు, 2-3 చేశాను. దాని తర్వాత ఐఎమ్ ది ఫస్ట్ సౌత్ ఇండియన్ కంపోజర్ టు కంపోజ్ ఫర్ హాలీవుడ్ ఫిల్మ్. అవును, బియాండ్ ది సోల్ అన్న సినిమా చేశాను. ఈ బాలీవుడ్ది ఒకసారి దాని బాలీవుడ్ మిమ్మల్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారో అది ఒకసారి. అంటే ఆ సినిమా వరకు బాగా ఆడింది. ఆ సినిమా తాలూకా పాటలు బాగా పాపులర్ అయ్యాయి. వాళ్ళలో ఎక్కువ ఐకమత్యం ఉంది సార్. వాళ్ళు ఇక్కడ వాళ్ళని మనం, అండ్ మనకి అంత టైం లేదు అక్కడికి వెళ్ళి వెచ్చించి వాళ్ళ టైప్ ఆఫ్ వర్కింగే చాలా స్లో వర్కింగ్ ప్రాసెస్ కదా. అప్పుడు వాళ్ళ డే స్టార్ట్ అవ్వడమే 1:30-2 o'clock స్టార్ట్ అవుతుంది. సరే రేపు పొద్దునే కలుద్దాం అంటే ఎస్ డెఫినెట్లీ 3 o'clock. పొద్దున 6కి రెడీ అవుతాం.
మనం అది మనకి అదే అండ్ మన టైప్ ఆఫ్ వర్కింగ్కి వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. మనకి అది కొంచెం కష్టం మనకి. టైమింగ్స్ అంటే మనం చాలా ఇండస్ట్రియస్ పీపుల్, వి వర్క్ వెరీ సిన్సియర్లీ, వెరీ హార్డ్. అది అక్కడ అది లేదు, అక్కడ కొంచెం రిలాక్స్డ్ లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ మనకు అలవాటు అవుతుంది. అదే వాడు అదే నేను చెప్పాను కదా, లెట్ us మీట్ ఇన్ ద మార్నింగ్ అంటే యా షూర్ బై 12:30 1 o'clock అంటాడు. మార్నింగ్ అంటే మనకు 1 o'clock 6కే మనం నైట్ మేరకు తెల్లవారు 4-5కి లేచి స్నానం చేసి పూజ చేసుకొని రెడీగా బొట్టు పెట్టుకొని రెడీగా ఉంటాం మనం 6 గంటలకి. ఆ స్వరాభిషేకం గురించి మనం విశ్వనాథ్ గారు ఇటీవల వెళ్ళిపోయారు కదా సార్. సో స్వరాభిషేకం సందర్భంగా యేసుదాస్ గారు బాలు గారి ఇద్దరి కాంబినేషన్లో చరిత్రలో మిగిలిపోయే పాట అది మీరు ఇచ్చింది, అనుజనేయ లక్ష్మణుడు అన్న ఆయన పిలువ. యేసుదాస్ గారు ఏమన్నారు సార్ అది ఆయన స్పందన? ఆయనకు ఉన్నది యాక్చువల్గా చిన్న పోర్షన్ అయింది. ఆయన పోర్షన్ ఆయన పాడేసి వెళ్ళిపోయారు అనమాట. ఆయన ఉన్నది చాలా చిన్న పోర్షనే. అంటే ఆయనకే అర్థం కాలేదు నేను ఏం పాడాలంటే. ఆయనకు కూడా స్వరాలే ఉన్నాయి, చిన్న చిన్నదిగా దాన్ని పనిచేసి తీస్తాం. అంటే ఆయన ఏమిటి పాడుతున్నారు, కంటిన్యూస్గా పాటగా వినిపిస్తున్నారు, ఆయనకి మంచి ఒక అవగాహన లేకుండా పోయిందన్నమాట. ఆయనకి బిట్లు పాడేసి వెళ్ళిపోయారు, బిట్లు పాడించేసి ఓకే అని పంపించాను. బాలుగారు పాడాల్సింది ఎక్కువ పోర్షన్ ఉంది ఆ పాటలోనే. యాక్చువల్గా బాలుగారు చాలా స్వరాలు ఇచ్చారు కదా. అవునవును. ఇప్పుడు స్వరాభిషేకం తీసుకుంటే ఇందాక మీరు ప్రారంభంలో అన్నారు, నేను మీకు ఛాలెంజ్గా అనిపించిన సినిమా ఏదని అడిగితే నాకు స్వరాభిషేకం ఛాలెంజ్ అన్నారు కదా, అందుకని నేను అడుగుతున్నాను ఎందుకు మీకు ఛాలెంజ్ అనిపించింది సార్? లేదండి, అదే చెప్పాను కదా నేను. ఇప్పుడు ఛాలెంజ్ అనిపించడం అంటే ఏంటంటే మొత్తం ఆ చిత్రం మొత్తం ఇద్దరు సంగీతజ్ఞుల గురించే సినిమా. వాళ్ళిద్దరూ ఇప్పుడు బ్రదర్స్ అయినా సరే వాళ్ళు సంగీతంలో పాండిత్యం ఉన్నవాళ్ళు, వాళ్ళు పాడుతున్నారు, కచేరీలు చేస్తారని చెప్పేసి. ఇప్పుడు దాన్ని క్లాసికల్ మ్యూజికే ప్రామినెన్స్ ప్లస్ దాన్ని చాలా రసవత్తరంగా చేయగలగాలి. ఇప్పుడు క్లాసికల్ మ్యూజిక్ని మరీ పిండేసి క్లాసికల్గా చేస్తే వినేవాళ్ళు ఎవరు లేరు. సినిమా అది సినిమా కదా. అందుకని ఇప్పుడు పామర్లు కూడా ఈజీగా వాళ్ళకి అర్థమయ్యేలాగా, కానీ అట్ ది సేమ్ టైం మీ యొక్క ఐడెంటిటీ వదలకుండా, ఇప్పుడు వచ్చిన రాగాలనే ప్రయోగించకుండా. ఇప్పుడు ఆయన పిక్చర్లో అందరూ చేసింది క్లాసికల్ మ్యూజికే, మామ చేసింది అంతా క్లాసికల్ మ్యూజికే, ఇప్పుడు ఇళయరాజా చేసింది కూడా అది క్లాసికల్ మ్యూజికే. మరి క్లాసికల్ మ్యూజిక్లో లైటర్ వర్షన్లో చేసుకుంటూ వచ్చారు అందరూ. మనం అలాగే చెయ్యాలి, కానీ దాంట్లో యూజ్ చేసిన స్కేల్స్ మనం యూజ్ చేయకూడదు. ఎందుకంటే సామీప్యం ఉంటుంది, విన్నప్పుడు ఒక ఫెమిలియారిటీ ఉండకూడదు వాళ్ళకి. ఇది ఆ పాటలో ఉందేమో, ఆ సినిమా విశ్వనాథ్ గారు ఆ సినిమాలో పాటలో ఉంది అనిపించకూడదు. అది కొంచెం ఛాలెంజింగ్ కదా, అది చెప్తున్నారు. దానికంటూ శ్రమించాల్సి వచ్చింది. అంటే మీరు ఇందులో అదేదో రమా వినోది వల్లభ ఇది ఉంది కదా, గౌడ రాగంలో చేయని అలా అంటాము, అవన్నీ అది అంటున్నారు సార్. మీరు ఆ రాగాలు మీరు తీసుకున్నారు కావాలని? అవునండి, కావాలని తీసి ఎంచుకున్నాను అనమాట ఆ రాగాలని. ఇప్పుడు గౌడలో ఎక్కువ చేయలేదు ఆయనగా, అంటే అటువంటి సందర్భాలు ఆయన పిక్చర్లో రాలేదు, లేకపోతే వచ్చినప్పుడు వేరే ఏదో రాగం తీసుకున్నారు. మనం దీంట్లో చేద్దామని చెప్పేసి చేసిన ప్రయత్నాలే అంతే. అది ఏముంది సార్. అదే అంటే మీకు అది సింపుల్గా అనిపించింది, కానీ అది దాన్ని అనుభవించిన వాళ్ళకి, దాన్ని వినేవాడికి అవునవునవును